ఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఫిల్టర్ ఫంక్షన్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. బేసిక్ గా ఫిల్టర్ ఆప్షన్ గురించి క్లియర్ గా చెప్పడం జరిగిందండి. కావాలంటే ఆ వీడియో లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, చూసి నేర్చుకోండి. కరెక్ట్ గా చెప్పాలంటే ఫిల్టర్ ఆప్షన్ ద్వారా ఫిల్టర్ చేయలేని డేటాను కూడా ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా ఈజీగా చేయొచ్చు. ఎంప్లాయ్ రిపోర్ట్లు, సేల్స్ రిపోర్ట్లు, ఈ ఫిల్టర్ ఫంక్షన్ అనేది బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా ఏ విధంగా యూజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నేర్చుకుందాం. వ్యూయర్స్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ రిపోర్ట్ గమనిస్తే ఇక్కడ మాస్టర్ డేటాలో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, వాళ్ళ ప్లేసు, వాళ్ళ డిపార్ట్మెంట్, సేల్ చేసిన సేల్స్ వాల్యూ ఇచ్చానండి. ఇప్పుడు నేను డేటాను ఎలా ఫిల్టర్ చేయాలనుకుంటున్నానంటే ప్రీవియస్ గా ఫిల్టర్ ఆప్షన్ ద్వారా ఈ మాస్టర్ డేటాలోనే మనం డేటాని ఫిల్టర్ చేసాం. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు నాకు ఏ ప్లేస్ లిస్ట్ అయితే కావాలో ఆ డేటా అనేది సపరేట్ గా రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి ప్లేస్ కి సంబంధించిన ఎంప్లాయ్ లిస్ట్ అనేది సపరేట్ గా రావాలండి. దానికోసం నేను ఫిల్టర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తున్నాను, ఇక్కడ సింగిల్ క్రైటీరియాని బేస్ చేసుకొని ముందు మనం చేద్దాం. ఇప్పుడు ఓన్లీ ప్లేస్ ని బేస్ చేసుకొని నేను డేటాని ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫంక్షన్ చూడండి ఎలా యూజ్ చేస్తున్నాను, ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రేసెస్. ఇక్కడున్న ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, హెడ్డింగ్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. లేదా ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ డేటా ఉన్న సెల్ ని సెలక్షన్ చేయండి, ఎంటైర్ డేటా మొత్తం సెలక్షన్ అయింది. లేదా కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో మళ్ళీ డౌన్ యారో క్లిక్ చేయండి. ఈ విధంగా ఎంటైర్ డేటాని ఇలా మీకు కావాల్సినట్టుగా డేటాని సెలక్షన్ చేయండి. అంటే ఇక్కడ సింటాక్స్ ప్రకారంగా ముందు మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా ఇప్పుడు క్రైటీరియా ఏందండి, తెనాలి ప్లేస్ ఉన్న వాళ్ళు రావాలి కాబట్టి ఇక్కడున్న ఈ ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈక్వల్ టు ఏ ప్లేస్ అయితే రావాలో ఆ ప్లేస్ నేమ్ అనేది డబుల్ కొటేషన్ ఇవ్వండి. డబుల్ కొటేషన్ లో తెనాలి, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి. ఇక్కడ మీరు టైప్ చేసే నేము, ఇక్కడున్న తెనాలి అనే నేము ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలండి. అప్పుడే మనకి డేటా ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఇదిగోండి తెనాలి లిస్ట్ మొత్తం వచ్చింది. లేదండి నాకు గుంటూరు రావాలండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ ఫార్ములాని ఎడిట్ చేసి డబుల్ కొటేషన్ లో తెనాలి ప్లేస్ లో గుంటూరు టైప్ చేయండి, గుంటూరు ఎంటర్ కొట్టండి. ఇదిగోండి గుంటూరు లిస్ట్ మొత్తం వచ్చింది. ఇలా సింగిల్ క్రైటీరియాని బేస్ చేసుకొని మనం ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేస్తామండి. ఇక్కడ మనకి డేటా అనేది ఎలా వస్తుందండి, ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్ అయితే రావాలో, ఏ ప్లేస్ అయితే రావాలో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్, ఆ పర్టికులర్ ప్లేస్ అనేది ఇక్కడ డైరెక్ట్ గా డబుల్ కొటేషన్ లో ఇస్తున్నామండి, ఫంక్షన్ లో మనం టైప్ చేస్తున్నామండి. అలా కాకుండా ఈ రిపోర్ట్ చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా ప్లేస్ అనేది సెలక్షన్ చేస్తున్నాను. ఒక లిస్ట్ అనేది తీసుకున్నాను చూడండి, ఇక్కడ విజయవాడ సెలక్షన్ చేశాను, విజయవాడ లిస్ట్ వచ్చింది. పొన్నూరు సెలక్షన్ చేశాను, పొన్నూరు లిస్ట్ వచ్చింది. అంటే ఇక్కడున్న సెల్ లో ప్లేస్ ని బట్టి ఇక్కడ డేటా అనేది వచ్చేస్తుందండి. ఇది ఎలా వచ్చిందండి చూడండి, ఇక్కడ ప్రీవియస్ గా అప్లై చేసిన ఫంక్షన్ లో మనం డైరెక్ట్ గా గుంటూరు ఇచ్చాం కాబట్టి గుంటూరు లిస్ట్ వచ్చిందండి. అలా కాకుండా ఇక్కడ నేనేం చేస్తున్నాను, సపరేట్ గా ప్లేస్ తీసుకుంటున్నాను. ప్లేస్ అనే హెడ్డింగ్ తీసుకొని ప్లేస్, ఓకే, దాన్ని సపరేట్ గా కలర్ అనేది చేంజ్ చేసుకోండి ఈ విధంగా. అలానే ఇక్కడ ప్లేస్ అనేది యూనిక్ లిస్ట్ అనేది రావాలండి. ఇక్కడేమో మనకి రిపీటెడ్ గా ప్లేస్లు ఉన్నాయి. ముందు మనం ఏం చేద్దాం, ఇక్కడున్న రేంజ్ ని బేస్ చేసుకొని యూనిక్ ప్లేస్ లిస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం సపరేట్ సెల్ లో. ఇక్కడ నేను ఈక్వల్ టు యూనిక్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను. యూనిక్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న ఈ ప్లేస్ లిస్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ యూనిక్ ప్లేస్ లిస్ట్ అయితే వచ్చిందండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడున్న ప్లేసెస్ అనేది ఒక లిస్ట్ రూపంలో రావాలనుకోండి, మనం డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. మీరు ఏం చేస్తారు, ఈ సెల్ ని క్లిక్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్, ఇక్కడ సోర్స్ అనేది ప్లేసెస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ప్లేసెస్ లిస్ట్ వచ్చిందా రాలేదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ కాలమ్ ని హైడ్ చేసుకోండి, ఇది అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఫంక్షన్ లో మీరు ఏం చేస్తారు, ఇక్కడ డబుల్ కొటేషన్ లో డైరెక్ట్ గా ప్లేస్ అనేది టైప్ చేశారు కదండి. అలా కాకుండా ఈ డబుల్ కొటేషన్ ఇక్కడ ప్లేస్ తీసేసి ప్లేస్ రేంజ్ ఈక్వల్ టు ఇక్కడైతే ప్లేస్ సెలక్షన్ చేస్తున్నారో ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఎలాంటి ప్లేస్ సెలక్షన్ లేదు కాబట్టి ఇక్కడ మీకు ఎంటీ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ప్లేస్ ని చూజ్ చేసుకోండి, విజయవాడ, విజయవాడ లిస్ట్ అంతా వచ్చింది. గుంటూరు, ఇదిగోండి గుంటూరు లిస్ట్ అంతా వచ్చింది. ఇలా ఫార్మేట్ ని రెడీ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టూ లిస్ట్ ఇచ్చాను చూడండి, ప్లేస్ లిస్ట్ ఇచ్చాను, డిపార్ట్మెంట్ లిస్ట్ ఇచ్చాను. ప్రీవియస్ గా ఒకే ఒక్క లిస్ట్ ప్లేస్ అనేది సెలక్షన్ చేస్తే ఏ ప్లేస్ అయితే సెలక్షన్ చేశారో ఆ లిస్ట్ అనేది, ఆ డేటా అనేది మీకు ఫిల్టర్ అవుతుంది, సపరేట్ గా వచ్చింది. ఇక్కడ ఏంటండి,
ఇక్కడ ప్లేసు డిపార్ట్మెంట్ రెండు ఈక్వల్ అయితేనే ఆ డేటా వాటికే మనకి ఫిల్టర్ అయింది చూడండి. ఓకేనా? విజయవాడ ప్లేసు డిపార్ట్మెంట్ ఈసీ వాళ్ళ వాటికి ఆ లిస్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుందండి. మరి ఇలా రిజల్ట్ రావాలంటే మనం ఫిల్టర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేసాం చూడండి. చూడండి ఇక్కడ యూనిక్ గా ప్లేస్ లిస్ట్ రావాలన్నా డిపార్ట్మెంట్ లిస్ట్ రావాలన్నా మనం ప్రీవియస్ గా ఆల్రెడీ చెప్పానండి. సపరేట్ కాలం లో నేను ఇక్కడ యూనిక్ ఫంక్షన్ యూజ్ చేసి ఇలా ఫైండ్ అవుట్ చేసి ఇక్కడున్న డేటాని బేస్ చేసుకుని డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ద్వారా లిస్ట్ అనేది క్రియేట్ చేశానండి. ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరే క్రియేట్ చేయండి. అండ్ ఇక్కడ ఉన్న డేటా కాలం ని హైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న లిస్ట్ ప్రకారంగా ఫార్ములా ఎలా అప్లై చేశానో చూడండి. ఈక్వల్ టు ఫిల్టర్ ఫస్ట్ అరే మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయాలండి. హెడ్డింగ్స్ కాకుండా వితౌట్ హెడ్డింగ్స్ ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా ఇక్కడ 2 క్రైటీరియాస్ ని బేస్ చేసుకుని మనం ఫిల్టర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, ఓపెన్ బ్రేసెస్ అనేది 2 టైమ్స్ ఇవ్వండి. ఇక్కడ మనం రేంజ్ అనేది మల్టిపుల్ రేంజ్ సెలక్షన్ చేస్తాం కాబట్టి ఓపెన్ బ్రేసెస్ 2 టైమ్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్లేస్ ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ప్లేస్ ఉన్న రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈక్వల్ టు ప్లేస్ అనేది ఎక్కడ ఇస్తున్నారు, ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. క్లోజ్ ఇంటూ మళ్ళీ ఓపెన్ బ్రేసెస్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ రేంజ్ ని రెఫరెన్స్ గా తీసుకోవాలి కాబట్టి డిపార్ట్మెంట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈక్వల్ టు డిపార్ట్మెంట్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, ఆ లిస్ట్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. క్లోజ్ చేయండి. అంటే ఇక్కడ ఫస్ట్ బ్రేసెస్ లో మనం ఇక్కడ ప్లేస్ రేంజ్ ని తీసుకున్నామండి. సెకండ్ బ్రేసెస్ లో డిపార్ట్మెంట్ రేంజ్ ని తీసుకున్నాం. ఇక్కడ మధ్యలో మీరు ఇంటూ సింబల్ ఇవ్వండి, రెండు మ్యాచ్ అవ్వాలండి. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తాన్ని క్లోజ్ చేయండి. ఫిల్టర్ ఫంక్షన్ కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇదిగోండి డిఫాల్ట్ మనకి ఇక్కడ గుంటూరు అండ్ సిఎస్సి డిపార్ట్మెంట్ కి రెండింటికి ఈక్వల్ ఏ డేటా అయితే ఉందో ఆ డేటా సపరేట్ గా వచ్చింది. డిపార్ట్మెంట్ సిఎస్సి కాకుండా ఈసీ ఇచ్చానండి. ఇదిగోండి ఒకే ఒక పర్సన్ ఉన్నారు. అలానే ఇక్కడ గుంటూరు కాకుండా విజయవాడ సెలక్షన్ చేశాను. విజయవాడ ఈసీ డిపార్ట్మెంట్ లిస్ట్ అనేది మనకి సపరేట్ గా వచ్చేసింది చూడండి. ఇలా మల్టిపుల్ క్రైటీరియాని బేస్ చేసుకుని మీరు డేటాని ఫిల్టర్ చేయించండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ కూడా 2 క్రైటీరియాస్ ఇచ్చారండి. ఇక్కడ మనకి డేటా ఎలా ఫిల్టర్ అవుతుంది చూడండి. ఇక్కడ ప్లేస్ సెలక్షన్ చేశానండి. ప్లేస్ విజయవాడ సెలక్షన్ చేశాను. విజయవాడ లిస్ట్ అంతా వచ్చింది. ఓకే. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏదైతే సెలక్షన్ చేశానో విజయవాడ సెలెక్ట్ చేసిన డిపార్ట్మెంట్ వాటికి మ్యాచ్ అవుతుందంటే మ్యాచ్ అవ్వదండి. రెండు మనకి ఈక్వల్ గా ఉండాల్సిన అవసరం లేదు. విజయవాడ లిస్ట్ వచ్చింది, అలానే ఈసీ డిపార్ట్మెంట్ ఎవరెవరైతే ఉన్నారో ఆ లిస్ట్ కూడా వచ్చిందండి. రెండు కంబైన్ అయ్యి మనకి డేటా వస్తుందండి. ఓకేనా? విజయవాడ వాళ్ళు ఉంటారు, అలానే ఈసీ డిపార్ట్మెంట్ వేరే ప్లేస్ వాళ్ళు ఉన్నా ఆటోమేటిక్ గా ఆ డేటా అనేది సపరేట్ గా ఫిల్టర్ అవుతుందండి. ఇది జనరల్ గా ఫిల్టర్ ఆప్షన్ ద్వారా మనం ఈ విధంగా ఫిల్టర్ చేయలేం, కానీ ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా ఇలా చేయొచ్చండి. మరి దీనికి ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేసాం చూడండి. ఇక్కడ ప్రీవియస్ గా అప్లై చేసిన సేమ్ సింటాక్స్ అండి. మనం ప్రీవియస్ సింటాక్స్ కనుక గమనిస్తే సేమ్ అండి, కానీ ఇక్కడ మనం ప్లేస్ రేంజ్ డిపార్ట్మెంట్ రేంజ్ మధ్యలో ఇంటూ సింబల్ ఇచ్చాం కదండి. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ ఇవ్వండి. చూడండి ఇక్కడ ఇదిగోండి ప్లస్ సింబల్ ఇచ్చారు. ఎప్పుడైతే ఇలా ఇచ్చారో రెండు ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇండివిజువల్ డేటాని బేస్ చేసుకుని ఆ డేటా అనేది సపరేట్ గా వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈ బ్రేసెస్ లో ఫస్ట్ ప్లేస్ రేంజ్ ఈక్వల్ ప్లేస్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ప్లస్ డిపార్ట్మెంట్ రేంజ్ ఈక్వల్ డిపార్ట్మెంట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఆ ఫంక్షన్ ని క్లోజ్ చేయండి. అప్పుడు మనకి రిజల్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను పొన్నూరు సెలక్షన్ చేశాను. పొన్నూరులో ఈసీ డిపార్ట్మెంట్. పొన్నూరు కాకుండా ఐటీ సెలక్షన్ చేశాను. పొన్నూరు ఐటీ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉన్నా సరే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి. ప్రీవియస్ గా అప్లై చేసిన సింటాక్స్ ఏనండి. ఇంటూ బదులు ప్లస్ సింబల్ ఇవ్వండి. ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. అండ్ ఈ రిపోర్ట్ చూడండి. ఇక్కడ నేను ప్లేస్ అనేది ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశానండి. ఇప్పుడు ఏ ప్లేస్ అయితే సెలక్షన్ చేశానో గుంటూరు సెలక్షన్ చేశానండి. ఆ గుంటూరు ప్లేస్ ఎవరెవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ వాళ్ళు సేల్ చేసిన వాల్యూస్ మాత్రం ఇలా ఫిల్టర్ అయింది చూడండి. ఓకేనా? అంటే ఇక్కడ గుంటూరు అనేది ప్లేస్ ని మ్యాచ్ చేసుకుని ఆ పర్సన్స్ ఓన్లీ సేల్స్ వాల్యూ మాత్రం మనకి డేటా సపరేట్ గా వచ్చేసింది. ఇక్కడ విజయవాడ సెలక్షన్ చేశాను. విజయవాడ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతెంత అయితే సేల్ చేశారో ఆ రిపోర్ట్ అనేది సపరేట్ గా ఫిల్టర్ అయిందండి. మరి దీనికి మన ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేసాం చూడండి. ఇక్కడ ముందుగానే నేను ప్లేస్ లిస్ట్ అయితే క్రియేట్ చేశానండి. ఇది ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ మనకి తెలిసిందే. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఈక్వల్ టు ఫిల్టర్, ఫిల్టర్ లోనే చూస్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. చూస్ ఇక్కడ మీకు ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే రావాలి. ఓన్లీ నేమ్ సేల్స్ వాల్యూ మాత్రమే రావాలి కాబట్టి ఇక్కడ 1, 2 లేదంటే 3 కాలమ్స్ లో డేటా రావాలి. నేమ్ రావాలి, డిపార్ట్మెంట్ రావాలి, సేల్స్ రావాలనుకుంటే 1, 2, 3 అని ఇవ్వండి.
ఈ కాలం నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఇవ్వండి. అంటే చూస్ ఫంక్షన్ ఓపెన్ చేయండి, ఓపెన్ బ్రేసెస్, దీని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1, 2 ఇలా ఇవ్వండి, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి, కామా ఇక్కడ నేమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా అంటే ఫస్ట్ కాలంలో మీకు నేమ్ కావాలి, సెకండ్ కాలంలో సేల్స్ వాల్యూ కావాలి కాబట్టి సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, కామా దేన్ని మ్యాచ్ చేసుకొని మీకు రావాలి, ప్లేస్ ని మ్యాచ్ చేసుకొని రావాలి కాబట్టి ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఈక్వల్ టు ప్లేస్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఎక్కడైతే ప్లేస్ ఇస్తారో ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఎలాంటి ప్లేస్ సెలక్షన్ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నేను విజయవాడ సెలక్షన్ చేశాను, ఇక్కడ విజయవాడ ప్లేస్ మ్యాచ్ చేసుకొని ఆ పర్సన్స్ వాళ్ళు సేల్ చేసిన వాల్యూస్ లిస్ట్ వచ్చిందా రాలేదా, ఇక్కడ తెనాలి ఇదిగోండి కరెక్ట్ గా డేటా ఫిల్టర్ అయిందా లేదా, ఇలా కూడా మనం ఫిల్టర్ చేయించండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి, ఇక్కడ మెయిన్ డేటాలో చూసుకుంటే రిపీటెడ్ ప్లేసులు ఉన్నాయండి, రిపీటెడ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ప్లేసెస్ అనేది యూనిక్ ప్లేసెస్ అనేది హారిజంటల్ గా ఇచ్చానండి. ఇప్పుడు నాకు ఫార్మేట్ ఎలా కావాలి, ఏ ప్లేసులో ఏ ప్రోడక్ట్స్ కావాలో అవన్నీ ఇలా వర్టికల్ గా రావాలండి. దానికోసం నేను ఇక్కడ గుంటూరు ఎంఐ మొబైల్స్ కాబట్టి ఈ డేటాని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం, తెనాలి ఎల్జీ చేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం, అలా ఇండివిజువల్ గా వెరిఫై చేసుకోవడం, కాపీ చేసుకోవడం, ఇక్కడ పేస్ట్ చేసుకోవడం టైం వేస్ట్ కదండి. అలా కాకుండా ఇందులోనే మనం ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి రిజల్ట్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా ఇలాంటి రిపోర్ట్ లోనే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్ చూడండి, ఇక్కడ బ్రాండ్ నేమ్స్ ఇచ్చాను, వాటి సైజెస్ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చిన బ్రాండ్ నేమ్స్ ని బట్టి అవి ఏ సైజెస్ లో ఉన్నాయి ఆ సైజ్ నేమ్స్ రావాలండి, ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా. ఈ రిపోర్ట్ లో ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం చూడండి, ఈక్వల్ టు ఫిల్టర్, ఫస్ట్ ఇక్కడ మనకి రావాల్సిన డేటా ఏంటండి ప్రోడక్ట్స్ కాబట్టి ప్రోడక్ట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయండి F4, కామా దీని తర్వాత ప్లేస్ ని బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఆ రేంజ్ ని ఫ్రీజ్ చేయండి F4, ఈక్వల్ టు ఇక్కడ ఈ సెల్ లో ఏ ప్లేస్ కి సంబంధించి రావాలండి, గుంటూరు ప్లేస్ కాబట్టి ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఇది ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదండి, అన్ఫ్రీజ్ అయి ఉండాలి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి, అదిగోండి ఆటోమేటిక్ గా గుంటూరుకు సంబంధించిన ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసిన ఈ సెల్ ని ఫుల్ హ్యాండిల్ తో ఇలా డ్రాగ్ చేయండి హారిజంటల్ గా, ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న ప్లేస్ ని మ్యాచ్ చేసుకుని ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో రిజల్ట్ ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా. ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి, కష్టపడాల్సిన అవసరం లేదండి. కానీ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ రేంజ్ ఏం తీసుకున్నారు, ఏదైతే రిజల్ట్ రావాలో ఆ పర్టికులర్ రేంజ్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా దాని తర్వాత ఏ ఫీల్డ్ నేమ్స్ ని బేస్ చేసుకుని మీకు రిజల్ట్ రావాలో ఆ టోటల్ రేంజ్ ఈక్వల్ టు ఆ ప్లేస్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకొని మీరు ఫంక్షన్ అనేది యూజ్ చేయండి. అలా ఎలాంటి రిపోర్ట్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందండి, ఈక్వల్ టు ఫిల్టర్, ఇక్కడ మనకు రావాల్సింది సైజెస్ కాబట్టి సైజెస్ ఉన్న రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఫ్రీజ్ చేయండి F4, కామా దీని తర్వాత బ్రాండ్ నేమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఫ్రీజ్ చేయండి F4, ఈక్వల్ టు బ్రాండ్ నేమ్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి, అదిగోండి వచ్చింది రాలేదా. దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, ఇదిగోండి ఇలా మనం డేటాని ఫిల్టర్ చేయించండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ రిపోర్ట్ చూడండి, ఇది ఒక అటెండెన్స్ రిపోర్ట్ అండి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ ఇచ్చాను, వాళ్ళ ఇన్ టైమ్ అండ్ అవుట్ టైం ఇచ్చాను, ఓవర్ టైం కూడా ఇచ్చానండి. స్టార్టింగ్ టైం ఎంత 9 AM కి రావాలి, అవుటింగ్ టైం ఎంత 5 PM దాకా ఉండాలి. కానీ ఇక్కడ ఏందండి లేట్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలానే ఎర్లీగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే 5 కన్నా ముందే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, 9 తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడున్న టైం ని బేస్ చేసుకొని లేట్ కామర్స్ ఎవరు, ఎర్లీగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతేగాని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఏదో 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు, 1000 మెంబర్స్ ఉంటే కష్టమే కదండి. కానీ ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా ఎలా చేస్తున్నానో చూడండి, ఇక్కడ టైం ని బేస్ చేసుకుని ఫిల్టర్ ఫంక్షన్ అనేది యూజ్ చేసేటప్పుడు ఈ స్టార్టింగ్ టైం అయినా అండ్ ఎండింగ్ టైం కావచ్చు, టైమింగ్స్ ఫార్మేట్ అనేది కరెక్ట్ గా ఉండాలండి. అంటే మనకి ఇక్కడ నెంబర్ ఫార్మేట్, కరెన్సీ ఫార్మేట్ లాగా టైమింగ్ ఫార్మేట్స్ కూడా ఉంటాయండి. ఆ సెల్ ఫార్మేట్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి, అప్పుడే మనకి ఫార్ములా వర్కౌట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం చూడండి, ఈక్వల్ టు ఫిల్టర్, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంప్లాయీ నేమ్స్ కాబట్టి ఎంప్లాయీ నేమ్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా ఆ నెక్స్ట్ టైం ని బేస్ చేసుకుని మనం లేట్ కామర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి టైం రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, గ్రేటర్ దాన్ స్టార్టింగ్ టైం సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. అంటే 9 AM కన్నా ఎక్కువగా ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేమ్స్ అనేది వచ్చేస్తారు, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి, అదిగోండి ఆటోమేటిక్ గా మనకి రిజల్ట్ వచ్చేసింది. ఎవరెవరైతే లేట్ గా వచ్చారో ఆ డేటా అనేది మనకి ఫిల్టర్ అయిపోయిందండి. అలానే ఎర్లీ లీవ్స్ ఈక్వల్ టు ఫిల్టర్,
ఎంప్లాయ్ నేమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా అవుట్ టైం రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఇక్కడ లెస్ దాన్ ఎండ్ అవర్, ఇక్కడ అవుట్ టైం కన్నా ఎండింగ్ టైమే ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎర్లీగా వెళ్ళిపోయినట్టే కదండి. ఇలా మనం ఫంక్షన్ యూజ్ చేసాం. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అదిగోండి ఈ విధంగా రిజల్ట్ వచ్చేసింది. ఇలా స్టూడెంట్ రిపోర్ట్లు, రిపోర్ట్లు, ఎంప్లాయ్ అటెండెన్స్ రిపోర్ట్లు, సేల్స్ రిపోర్ట్లు కూడా మన సిచ్యువేషన్ బట్టి ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఇన్ని రకాలుగా యూజ్ అవుతుందండి. ఓకేనా వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్ సెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.